జై గురుదత్త శ్రీ గురుదత్త. బక్కపల్చనివాడు, పొట్టివాడు, చామన ఛాయనుటకు మించిన నల్లని మేనువాడు, కాళ్లకు పాముకోళ్ళు, ధావతి, లోపల తెల్లని చొక్కా, పైన ఒక కోటు. అవి మాయనివి కాదు, మాసినవి కావు. ముఖమున విభూతి, మధ్యలో గంధము. ఆ గంధంపై ఎర్రని పెద్ద కుంకుమ బొట్టు. చూడడానికి మూర్తీభవించిన శరీరం. ఎంతటి వారైనా రెండు చేతులు ఎత్తి నమస్కరించే స్ఫురద్రూపం ఆయనది. తూర్పుగోదావరి జిల్లాన అందున రాజమహేంద్రవరానికి అతి చేరువలో ఉన్న కడియంలో ఉద్భవించిన అసల సిసలైన తెలుగుదనంతో అనంత ప్రతిభామూర్తిగా, అద్భుతమైన ధారణే ఆయన సొత్తుగా, పద్యపఠనం పరమాద్భుతంగా, సంగీత జ్ఞానం కూడా మెండుగా ఉండే వ్యక్తిగా, పద్యం ఎత్తుకోగానే అనేక రాగాలు అవలీలగా వచ్చి చేరేవి ఆయనకి. శ్రీరాగంలో ఎక్కువగా ఆయన పాడేవారు. ఆయన ఉపన్యాసాలు ఎలా ఉండేవంటే సురగంగా ప్రవాహంగా ఉండేది. సందర్భోచితమైన శ్లోకాలు, పద్యాలు, పిట్టకథలు, సామెతలతో వారు ప్రసంగిస్తుంటే ప్రేక్షకులు మంత్రముగ్ధులైపోయేవారు. అంత అద్భుతంగా ఉండేది. ఆయన పద్యాలు అందుకుంటుంటే జనం ఆశ్చర్యపోయేవారు. అందులో ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే, నల్లనివాడు పద్మనయనంబులవాడు, నల్లనివాడు పద్మనయనంబులవాడు, కృపారసంబువై జల్లెడువాడు, మౌళి పరిసర్పిత పించమువాడు, నవ్వురాజిల్లెడు మోమువాడొకడు, చెల్వల మానదనంబు తెచ్చెనో మల్లియలారా, మీ పొదల మాటున లేడు గదమ్మా చెప్పరే అంటూ పోతన పద్యాలు ఆయన పాడుతుంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. కంచు గంటలాంటి గొంతుకు వారి సొంతం. ఆయన 80 ఏళ్ల జీవితంలో దూషణలు ఉన్నాయి, భూషణలు ఉన్నాయి. అన్నిటినీ మించిన ఆయనకు ఆత్మవిశ్వాసమే ఆయన ధనంగా. తిరుపతి వెంకట కవుల్లో ఒకరిగా గుర్తింపు పొందినవారు నేటి మన ప్రాతస్మరణీయులు. ఇంతకీ ఎవరండి ఆయన అంటే ఆయనేనండి, మన చల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు. నేడు వారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుల్ని ఒక్కసారి స్మరిస్తూ, వారికి నివాళులర్పిస్తూ, వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు చేతునున్న బంగార కడియం కవిత దిగ్విజయాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆయన చేతుకున్నటువంటి బంగారు కడియం తళతళలాడిపోతూ ఉంటుంది బంగారంతో. అది చూడటానికి ఆయన దిగ్విజయ యాత్ర, దిగ్విజయాలను సూచిస్తూ ఉంటుంది. నిజానికైతే సంభాషించడం వేరు, ఉపన్యసించడం వేరు. శాస్త్రి గారు అమిత భాషి. ఆయన మాట్లాడుతున్నంతసేపు ఎవరైనా, ఎంతటి వారైనా సరే వినాల్సిందే. లోక వ్యవహారాన్ని, పూర్వానుభవాలను, పూర్వ కవిత్వ, నవీన కవిత్వాలను జోడించి ఆయన సరసంగా మాట్లాడుతుంటారు. ఆయన నిజంగా చెప్పుకోవాలంటే లౌక్యుల్లో లౌక్యుడు. ఎదుటివారిని ఏ పద్ధతి అయినా సరే చిత్తు చేయాలనుకునేటటువంటి వ్యక్తి. పట్టుదల అనే మాటకు వస్తే మృగరాజుకున్నంత ధైర్యం వారికి ఉంది. ఒక తెలుగు కవిగా, అవధానిగా, నాటకకర్తగా, తెలుగులో అవధాన విద్యకు రూపురేఖలు దిద్దిన వ్యక్తిగా, తిరుపతి వెంకట కవుల్లో ఒకరిగా, దివాకర్ల తిరుపతి శాస్త్రి గారితో జంటగాను, ఆయన మరణాంతరం విడిగాను ఎన్నో పద్య నాటకాలు, కావ్యాలు, వచన రచనలు రచించారు మహానుభావుడు చల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు. చల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు తెలుగు ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. ఆయన వద్ద శిష్యులుగా చదువుకున్నవారు అనతి కాలంలో తెలుగు సాహిత్య రంగంలో, భాషాశాస్త్రంలో
కవులుగా పండితులుగా ఎంత ప్రఖ్యాతి పొందారంటే అంత ప్రఖ్యాతి పొందారు. మహానుభావుడి దగ్గర చదువుకున్న వాళ్ళందరూ కూడా. చల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు నిజానికి ప్రమోదూతనామ సంవత్సరం శ్రావణ శుద్ధ ద్వాదశి సోమవారం రోజున 1870వ సంవత్సరం ఆగస్టు 8 అంటే సరిగ్గా ఇదే రోజు తేదీ ప్రకారం అనుసరించి 1870 ఆగస్టు 8న ఆయన జన్మించారు. ఎక్కడ అంటే తూర్పుగోదావరి జిల్లా కడియం గ్రామంలో జన్మించారు మహానుభావుడు. ఆయనది ఆరామ ద్రావిడ అంతఃశాఖకు చెందిన పేద బ్రాహ్మణ కుటుంబం. తల్లిదండ్రుల పేర్లు చంద్రమ్మ, కామయ్య. ఈయన ముత్తాత తమ్ముడు వెంకటేశ్వర విలాసము, యామినీ పూర్ణ తిలక విలాసము అనే గ్రంథాలు రచించినటువంటి ఒక గొప్ప కవి. ఆయన సేకరించిన అమూల్య తాళపత్ర గ్రంథాలు నిజానికి మన చల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారికి అందుబాటులో ఉండేవి. ముత్తాత గారు తమ్ముడు రాసినటువంటి గ్రంథాలను అప్పుడప్పుడు ఈయన కూడా పరికిస్తూ ఉండేవాడు. బహుశా ఆ జ్ఞానం ఈయనలో బాగా వంట పట్టినట్టుందేమో అని అనిపిస్తోంది నాకు. తరువాత కడియం నుంచి యానాముకు మకాం మార్చారు చల్లపల్లి వారు. వెంకట శాస్త్రి గారు ఆయన 19వ ఏట రామడుగు వెంకటాచలం కుమార్తె గారిని వెంకట శాస్త్రి గారు ఆయన గురువు అయినటువంటి చెర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి ఆధ్వర్యంలో వివాహం చేసుకున్నారు. యానంలో వెంకట శాస్త్రి గారు తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషలు అధ్యయనం చేశారు. చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు తొలినాళ్లలో సంస్కృత భూయిష్టమైన సమాసాలతో తెలుగు పద్యాలు లేక నేరుగా సంస్కృత శ్లోకాలు రచించేవారు. ఆయన గురువు అయినటువంటి చెర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి సాన్నిధ్యానికి వెళ్ళేలోగా విశేషించి చెప్పిన కవిత్వం పద్య కవిత్వమని వెంకట శాస్త్రి గారు ఆయన పుస్తకాల్లో చాలా చోట్ల రాసుకున్నారు. ఆయన రాసిన పద్య కవిత్వంలో మొట్టమొదటిది ఒక పద్యం ఉంది. ఆ పద్యాన్ని చాలామంది విమర్శలు చేశారు. అయితే ఆయన రాసినటువంటి మొట్టమొదటి పద్యం అదే. శ్రీమదకండ వైభవము చేజాలు వారెడి వెంకటాద్రిపై సామజయాన శ్రీరమణి చక్కగా బాదములొత్త నారదుండో మహనీయ సేవిత గుణోజ్వలయంచు భజింపుచుండ నిన్నే మది నమ్మినాడ దయనే నేలుమి శ్రీకర వెంకటేశ్వర అని ఆయన ఒక పద్యం రాసుకున్నారు. ఆ పద్యంలో ఆ రోజు కాలంలో చదివేటటువంటి ఒక విద్యార్థి ఆయనతో పిడివాదం చేశారు. నువ్వు రాసిన దాంట్లో వ్యాకరణానికి సంబంధించిన తప్పులున్నాయి అని చేశారు. అయితే వెంకట శాస్త్రి గారికి వ్యాకరణం అప్పుడుతో ఆయనకి ఏమనిపించిందంటే ఈ పద్యం రాయటం ఒక్కటే కాదు, దానికి వ్యాకరణబద్ధంగా ఉండాలి అనేది ఆలోచనలో పడ్డాడు ఆయన. వెంకట శాస్త్రి గారికి వ్యాకరణం చదవాలనే పట్టుదల వచ్చేసింది. ఏదో తప్పుగా అనిపించింది, ముందు వాదించినా ఏదో తప్పులు ఉన్నట్లు ఆయనకి అనిపించింది. సరే ఇది ఇలా కాదు, మనం వ్యాకరణాన్ని పూర్తిగా పట్టుకుంటే కానీ పరిపూర్ణ స్థితికి వెళ్ళలేమో అనుకుని ఆ పట్టుదల వల్ల సామర్లకోటలో లఘు కౌముది ప్రారంభించాడు మహానుభావుడు. వ్యాకరణం చదవడం పూర్తయ్యేదాకా కవిత్వం చెప్పే ఎవరైనా వ్యాకరణపరంగా తన కవిత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని రచన ఆపేశాడు. వ్యాకరణం వస్తే కానీ ఇవి రాయకూడదు అని నిశ్చయించుకుని ఇంకా కవిత్వాలు ఆపేశాడు ఆయన. తొలినాళ్లలోని తన పద్యాలకు యతిప్రాస కోసం ఔచిత్యలోపం చేసినట్లుగా ఆయనే చెప్పుకున్నారు. ఆ రోజుల్లో పద్య కవిత్వం కన్నా పదకవిత్వం ఎక్కువ రాసేవారు. ఆపై బ్రహ్మయ్య శాస్త్రి గారి వద్ద శిష్యరకం చేసే రోజుల్లో వెంకట శాస్త్రి గారు తెలుగులో కవిత్వం చెప్తాడు అని ఎవరైనా సంపన్న గృహస్థులకు గురువు పరిచయం చేస్తే ఆనాడు సంస్కృత పండితుల్లో తెలుగు పట్ల ఉన్న అనాదరణ చేత వెంకట శాస్త్రి గారు దాన్ని అవమానకరంగా భావించేవారు. దానివల్ల సంస్కృతంలోనే కవిత్వం చెప్పాలని సంకల్పించి కొన్నాళ్ళ పాటు శ్లోకాలు కూడా రచించాడు. అంటే గురువుగారు ఇంకో ఇతను తెలుగులో పద్యాలు చెప్తాడు అనగానే కొంచెం బాధాకరంగా అనిపించేది. అంటే సంస్కృతం అప్పుడు తెలుగును కొంచెం డామినేట్ చేసేది. ఆ పరిస్థితుల్లో కొంచెం అవమానకరంగా ఆయన కొంచెం ఫీల్ అయ్యి సంస్కృత శ్లోకాలు ఎక్కువ రచించేవారు. అనంతరం సర్వాత్మన గురువుగా స్వీకరించి బ్రహ్మయ్య శాస్త్రి గారి వద్ద వ్యాకరణాన్ని నేర్చుకునేందుకు తాడేపల్లి సమీపంలోని కడియద్ద గ్రామానికి వెళ్తాడు. ఈయన వ్యాకరణాన్ని సాంగోపాంగంగా నేర్చుకుంటాడు వెంకట శాస్త్రి గారు.
అయితే వెంకట శాస్త్రి గారికి కాశీకి వెళ్ళి చదువుకోవాలన్న సంకల్పం అయితే మాత్రం కలిగింది. ఇంకా బాగా వ్యాకరణంలో పట్టు రావాలంటే కాశీకి వెళ్ళాల్సిందే, కాశీలో చదువుకోవాలి, మహా ఉద్దండ పండితులు ఉంటారు కాశీలో, అక్కడ చదువుకోవాలనుకున్నాడు. సరే, అయితే అనుకోని విధంగా ఆయనకి వివాహం జరగడంతో కొన్ని నెలల పాటు ఆ ప్రయాణం వాయిదా పడిపోయింది. వివాహ అనంతరం కూడా తన సహాధ్యాయి అయినటువంటి కృష్ణశాస్త్రితో కలిసి సాహసించి వారణాసికి బయలుదేరారు. అయితే వారణాసికి వెళ్ళాలంటే చేతిలో డబ్బులు ఉండాలి కదండి. చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల వెంకట శాస్త్రి గారు, కృష్ణశాస్త్రి గారు విద్యా ప్రదర్శనలు చేసి కవిత్వ సభల ద్వారా కొంచెం డబ్బు సంపాదించుకుని కాశీ చేరుకున్నారు. వారణాసిలో ప్రధానంగా వ్యాకరణం నేర్చుకున్నానికి వెళ్ళినా అది రాణించేందుకు అవసరమయ్యే తతిమా విద్యలను కూడా చెప్పుకున్నారు ఆయన. అప్పటి వరకు బ్రహ్మయ్య శాస్త్రి గారి వద్ద నేర్చుకున్న వ్యాకరణ భాగానికి తరువాయి భాగాన్ని నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద నేర్చుకోవడం మొదలుపెట్టారు. నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వ్యాకరణంలో దిట్ట, ఆయన దగ్గర నేర్చుకోవడం ప్రారంభించారు. ఈ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వయాన తన గురువు గారు అయినటువంటి చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారికి కూడా గురువే ఆయన. ఎంత అద్భుతమైన విశేషం! చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు గురువు అయినటువంటి నూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర మన చల్లపల్లి వారు వ్యాకరణ ద్వితీయ భాగాన్ని నేర్చుకోవడం ప్రారంభించారు. వారణాసిలో స్థిరపడ్డ తెలుగు పండితుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు శోభనాద్రి శాస్త్రి. ఆయన మన చల్లపల్లి వెంకట శాస్త్రి గారి మీద విపరీతమైన అభిమానం ఉండేది. ఆ వాత్సల్యం చేత ఈయన్ని బలవంత పెట్టి మరీ తర్క సంగ్రహాన్ని సిద్ధాంత చంద్రోదయం అనే వ్యాఖ్యానంతో పాటు ఉపదేశించారు. నువ్వు ఎలాగైనా సరే సిద్ధాంత చంద్రోదయ వ్యాఖ్యానం నువ్వు నేర్చుకోవాలి అని చెప్పేసి ఆయన నేర్పాడు. మరి కొన్నాళ్లకు తల్లిదండ్రులు ఉత్తరం రాశారు. ఈయన రాశాడు, డబ్బు పంపమని, కాశీకి పంపమని. సరే, కాశీకి నుంచి తిరిగి రమ్మని మరీ కోరడంతో సావకాశంగా తిరిగి వచ్చాడు ఆయన. వెంకట శాస్త్రి గారు ఇంకా కాశీలో ఉండటం అంత బాగోలేదు అని చెప్పేసి ఇంటికి వచ్చేసాడు. వెంకట శాస్త్రి గారు ప్రధానంగా బ్రహ్మయ్య శాస్త్రి గారి శిష్యునిగే కాక ప్రఖ్యాతుడైనటువంటి చాలామంది గురువుల దగ్గర ఈయన శిష్యురకం చేశారు. అంటే ఎక్కువగా మనం బ్రహ్మయ్య శాస్త్రి గారిని చెప్పుకుంటాం, కానీ ఇంకా ఎక్కువ మంది గురువులే ఉన్నారు. కానీ ప్రధాన గురువునే మనం మూల గురువుగా తీసుకుంటాం కాబట్టి చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారినే ముఖ్యమైన గురువుగా తీసుకుంటాం. మధ్యలో ఈయనకి చాలామంది గురువులు ఉన్నారు. కానుకుర్తి భుజంగరావు గారు రఘువంశాన్ని చెప్పారు. గోరుగంతు రామావధానులు గారు వేదం కొంత భాగాన్ని చెప్పారు. రామడుగుల వెంకట సుబ్బరాయావధానులు గారు పరాయతనపు పన్నాలు చెప్పారు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు, ఈ విషయం మన మధ్యలో మాట్లాడుకుంటామండి. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు ఈయన కుమార సంభవం చెప్పారు. రేగిళ్ళ కామశాస్త్రులు గారి దగ్గర మేఘ సందేశం, అనంతాచార్యులు వారు భారవి, అదేవిధంగా జంజాల గౌరీనాథ శాస్త్రి గారు బ్రహ్మసూత్రాలను ఈయనకి బోధించారు. అంటే ఇప్పుడు మనకి చల్లపల్లి వారికి ఎంత జ్ఞానోదయం అయింది అనేది మనకు అర్థమవుతోంది. ఎంతమంది మహానుభావులండి, పండిత పురుషులు, వాళ్ళందరూ కూడా ఈ మహానుభావుడికి జ్ఞానోదయం చేశారు. బ్రహ్మయ్య శాస్త్రికి తన శిష్యుల్లో మరొకడైన దివాకర్ల తిరుపతి శాస్త్రిని జోడీగా స్వీకరించమని వెంకట శాస్త్రికి సూచించారన్నమాట ఆయన గురువుగారు బ్రహ్మయ్య శాస్త్రి గారు. సరే, వీరిద్దరూ కలిసి 1891 సంవత్సరంలో కాకినాడలో జంటగా వారిద్దరూ తొలి శతావధానం జరిగింది. అప్పటి వరకు ఈయన ఒక్కళ్ళే కలిపి చేసుకుంటూ ఉండేవారు. సరే, ఎప్పుడు తిరుపతి శాస్త్రి గారు యాడ్ అయ్యారో తిరుపతి వెంకట కవులన్న పేరుతో చేసినటువంటి శతావధానంలో ప్రతిభా పాండిత్యాలు ప్రదర్శించడంతో పాటు యుక్తితో ఉద్దండులైన పండితులను గెలిచి విజయవంతంగా అవధానం ముగించేవారు. వీరిద్దరూ అడుగు పెట్టారంటే అక్కడ పండితులందరూ కూడా కంగారు పడేవారు. అంత అద్భుతమైన కలయిక అనమాట వీరిద్దరి జంట కవుల్లో ఒకరిగా చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు విజయ పరంపర అప్పుడే ప్రారంభమైంది. తిరుపతి శాస్త్రి గారితో ఎప్పుడైతే యాడ్ అయ్యారో ఈయన గొప్పతనం ఇంకా మారుమోగిపోయింది. తిరుపతి వెంకట కవులుగా వీరు చేసిన అవధానాలు క్రమేపీ తెలుగునాట అష్టావధానాలు, శతావధానాలు ప్రజాదరణ, రాజాదరణ సంపాదించి పెట్టడంలో ముఖ్య పాత్రలు పోషించేయండి. వీరిద్దరూ జంటగా అతరకొట్టేసేవారు. ఎక్కడికి వెళ్ళినా సరే వీరు మాట్లాడే మాటలు కానీ, ఉపన్యాసాలు కానీ, పద్యాలు చెప్పడం కానీ. అయితే ఇందులో ఒక మాట చెప్పుకోవాలి. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి కన్నా మన వెంకట శాస్త్రి గారు, చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు పద్యం కనుక పాడారు అంటే ఆకర్షితులు అయ్యేవారు. మహాభారతం ఆధారంగా రాసిన పద్య నాటకాల్లో పాండవోద్యోగ విజయాలు ఊరూరా ప్రచారం పొందాయి. ఆయన పద్యాలు రాయటమే కాదండి, తిరుపతి శాస్త్రి గారు బాగా అద్భుతంగా రాసేవారు, ఈయన రాసేవారు. కానీ ఈయన పద్యం పాడాడంటే ఎవరైనా సరే నుంచుని వినాల్సిందే, అంత అద్భుతంగా పాడేవాడు పద్యాన్ని.
అయితే కొంతమంది మహానుభావులు రాస్తారు, చాలా చక్కగా రాస్తారు, కానీ పాడలేరు. ఈయన పద్యం రాయగలడు, పాడగలడు. అంత అద్భుతమైన శక్తి భగవంతుని ఈయనకి ఇచ్చారు. తిరుపతి వెంకటేశ్వర్లన్న పేరు మీద కావ్య రచన, చాలా వివాద సాహిత్యాన్ని వెలువరించారు వీరు. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు 1920లో మరణించేదాకా ఒంటరిగా వచన రచనలు, పద్య రచనలు చేసి చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు వాటిలో చాలా వరకు తిరుపతి వెంకటయ్యం అన్న జంట పేరు మీదే ప్రచురించారు. అంటే ఆయన 20లో ఆయన చనిపోయినా ఆ తర్వాత కూడా ఆయన పేరు మీద ఇద్దరికి జంటగానే ప్రకటించుకున్నారు. ఈయన మొదట్లో వారిద్దరికీ తిరుపతి శాస్త్రి గారికి మన వెంకట శాస్త్రి గారికి అంతంత మాత్రమే స్నేహం. అనతి కాలంలో ఈ స్నేహం బలపడిపోయిందండి. ఎందువల్లంటే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరూ కూడా కలిసి వెళ్ళేవారు, ఇద్దరు కూడా శతావధానం చేసేవారు, అంత అద్భుతంగా చేసేవారు. కానీ మధ్యలో కొంచెం ఘాటుగా పోట్లాడుకునేవారు కూడా. ముఖ్యంగా గురువు తలపెట్టిన గణపతి ఉత్సవానికి డబ్బు సేకరించడం కోసం వారిద్దరు గ్రామాలు తిరుగుతున్నప్పుడు గమ్మత్తైన విషయం ఏంటంటే ఈయన పద్యాల్లో ఎక్స్పర్ట్, పాడటంలో రాయడంలో ఇద్దరు ఎక్స్పెక్ట్ కానీ పాడడంలో పద్యం పాడటం అంటే వెంకట శాస్త్రి గారికి ఆదరణ ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఆయన కంచు గంటగా ఉండేది. మాట్లాడేడు అంటే 10 మందిని ఆకర్షించే విధంగా ఉండేది. తిరుపతి శాస్త్రి గారి పద్యపట్నం చేసేటప్పుడు శ్రోతలు ఆయన ఆత్మనేవారు. ఆయన చక్కగా పాడతారు, కానీ ఆయనకి ఎలా జనాదరణ పొందాలో తెలియదు తిరుపతి శాస్త్రి గారికి. కానీ ఈయనకి తెలిసిన టెక్నిక్స్ ఆయనకి తెలియవు. వెంకట శాస్త్రి గారు టెక్నిక్తో పద్యాన్ని పాడేవాడు, అది జనాన్ని ఆకర్షించేది. పద్యాన్ని పాడటంలో టెక్నిక్ అవలంబించాలి. ఆ అవలంబించాల్సిన విషయాలన్నీ కూడా వెంకట శాస్త్రి గారికి తెలుసు. పద్యంగా పాడితే ఉండదు, దానికి కొంచెం మేళవింపులు ఉండాలి. ఆ మేళవింపులు ఈయనకి తెలుసు. అయితే శ్రోతలు తిరుపతి శాస్త్రి గారిని ఆపమని వెంకట శాస్త్రి గారిని చదవమనేవారు. అయితే కొద్దిగా మరి ఎవరికైనా బాధ వస్తుంది కదండి, మధ్యలో పద్యం పాడేవాడిని ఆపి ఇంకోటి చదవమంటే కొంచెం బాధపడేవారు తిరుపతి శాస్త్రి గారు. అయ్యో ఏమిటి ఇలాగా, నేను పద్యం కరెక్ట్గానే పాడుతున్నాను కదా, మరి ఎందుకు ఎక్కట్లేదు వీరికి అంటే ఆయన మేళవింపు అలాంటిది. వెంకట శాస్త్రి గారు ఒక పద్యంలో ఉపమానం, వీళ్ళిద్దరూ చెప్పేటప్పుడు పద్యంలో ఉపమానం సరైంది కాదని తిరుపతి శాస్త్రి గారు మడత పేజీ పెట్టాడు. నువ్వు చెప్పేటటువంటి పద్యంలో ఉపమానం సరైంది కాదని పేజీ పెట్టాడు. అది ముదిరి ఇద్దరు కూడా కొట్టుకున్నారు. అంటే అలా శాస్త్రపరంగా కొట్టుకోవడంలో ఒక ఆనందం కూడా ఉంటుందిలేండి. మనం దాన్ని విపరీతార్థాలు చేయకూడదు. కానీ శాస్త్రంలో సరదాగా ఫ్రెండ్స్ కాబట్టి ఏదో కొట్టుకున్నారు, ఆ విపరీతార్థం చేయకుండానే మనం మాట్లాడుకున్నాం. వాళ్ళిద్దరూ కూడా ఈయన ఉపమానం సరిగా లేదని చెప్పి శాస్త్రోచితంగా మాట్లాడి ఇద్దరు ఒకసారి కొన్ని సందర్భాల్లో కొట్టుకునే స్థితికి కూడా వచ్చారు. గమనార్థం బదయించినట్లు చెప్పుకున్న చల్లపల్లి వెంకటశాస్త్రి జీవితం చాలా వరకు కూడా కావ్య రచన, ఆసుకవిత్వం చెప్పడము, నాటకాలు రచించడం, పలువురు సంస్థానాధీశుల సందర్శనాలు, వారి సముఖంలో అవధాన ప్రదర్శనలు, సాహిత్య స్పర్ధలు, వివాదాలు వంటి వాటితోనే గడిచిపోయిందండి జీవితం అంతా కూడా. అయితే ఈయనకి మిత్రులు ఎంతమంది ఉన్నారో శత్రువులు కూడా అంతా సంపాదించుకున్నాడు. ఈయన ఒక మాట పడేవాడు కాదండి, ఖచ్చితంగా దాని సమాధానం చెప్పేసేవాడు. వయసులో ఉన్నప్పుడు అసలు ఎంత వాడికైనా సమాధానం చెప్పేసేవాడు, ఆధారాలు తీసేసేవాడు బయటికి. అంత ఆవేశంగా ఉండేవాడు. శత్రువుల్ని, మిత్రుల్ని, శిష్యుల్ని సంపాదించుకున్న ఆయన ఏనుగునెక్కు గౌరవం వరించిన, కోర్టు మెట్ల ఎక్కాల్సిన చికాకులు ఎదురైనా అన్నిటికీ మూలం ఏంటి అంటే సాహిత్య రంగమేనండి. ఆయనకి అంత గౌరవం సంపాదించినా సాహిత్యం వల్లే సంపాదించాడు. చివరికి కోర్టు మెట్లు కూడా ఎక్కాడు ఈ సాహిత్యం వల్లే. అంటే అనవసరంగా వేసేసేవారు ఈయన మీద, ఇది కాదని, అది కాదని, ఇది కాదని. అయితే తగ్గేవాడు కాదు, ఈయన కూడా తగ్గేవాడు కాదు. వాళ్ళు ఎంత ఎత్తి వెళ్ళారు, ఈయన కూడా అంత ఎత్తి వెళ్ళి మాట్లాడేవాడు. సరే, అయితే చల్లపల్లి వెంకట శాస్త్రి గారు ఆంధ్రప్రదేశ్లో అవధాన విద్యకు విస్తృతమైన ప్రాచుర్యం తీసుకొచ్చాడండి. ఈ మాట మాత్రం కాదనలేని సత్యం. దానికి ఒక రూపురేఖలు ఏర్పరచడంలో కీలకమైన కృషి చేసినటువంటి తిరుపతి వెంకట కవుల్లో ఒకరైనటువంటి మన వెంకట శాస్త్రి గారు ఒకరు సగౌరవంగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే అంత కొనుపు లేరా అంటే ఉన్నారు, కానీ అంత ప్రాచుర్యంగా వీరు ప్రారంభించిన అవధాన మార్గంలో ఎందరందరూ అవధానం తయారు చేశారు. వీరి అవధాన శక్తి అత్యంత విలక్షణం అండి. ధారాశుద్ధితో కూడినటువంటి ధారణాశక్తి, ఆసుధార పటిమ అందరినీ కూడా ఆశ్చర్యపరిచేది. ఆ రోజుల్లో పలు సంస్థానాలు, ప్రదేశాల్లో దిగ్విజయయాత్ర తరహాలో తిరిగి ప్రతి చోట అవధాన ప్రతిభను చాటుకుని విజయవంతులు అయ్యేవారు వీరిద్దరూ కూడా. అయితే
తిరుపతి వెంకట కవులు కన్నా ముందు అవధాన ప్రక్రియ కాస్త కూస్తూ వ్యాప్తిలో ఉంది. మరి అలా మాట్లాడుకుంటే శ్రీనాథుడు, చెరిగొండ ధర్మన్న, భట్టుమూర్తి అవధానాలు చేశారని మనకి ప్రతీతి ఉంది కదండి. అయితే వాళ్ళు చేశారు, కానీ కొద్ది కాలం కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది మన తిరుపతి వెంకట కవులే అని మనం మాట్లాడుకోవచ్చు. 64 కళల్లో కావ్య సమస్యాపురణం అవధానానికి ప్రాచీన రూపం. పూర్వం నుంచి సమస్యాపురణం అనే విద్య రాజాస్థానాల్లోనూ ప్రజాబాహుల్యంలోనూ ప్రచారంలో ఉండటం చాటువులు చెప్తాయి మనకి. ఇవన్నీ ఒకసారి చాటువులు చూస్తే ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయండి. తిరుపతి వెంకట కవులకు పూర్వం గుంటూరుకు చెందిన మాడభూషి వెంకటాచార్యులు, పిఠాపుర ఆస్థాన కవులు, దేవులపల్లి సోదరులు, విజయనగరంలోని హరికథా పితామహుడైనటువంటి మహానుభావుడు ఆదిభట్ల నారాయణదాసు అష్టావధానాలు చేశారండి అప్పట్లో. అయితే ఆ విద్యని ఒక క్రీడగా భావించి చేసిన ప్రదర్శనలే కానీ అవధానాలను ఉద్యమ స్థాయిలో ప్రాచుర్యం తీసుకొచ్చిన వారు మాత్రం మన తిరుపతి వెంకట కవులేనండి. అందులో ముఖ్యంగా మన వెంకట శాస్త్రి గారు అవధానాలకు, శతావధానాలకు స్పష్టమైన రూపాన్ని సంతరించి పెట్టారు మన వెంకట శాస్త్రి గారు. అవధానం అంటే ఇలాగే ఉండాలి, అవధానం అంటే వెంకటశాస్త్రి చేయాలి అనే పద్ధతి తీసుకొచ్చాడండి ఆయన. ఈ అంశాలను ప్రదర్శించాలి, ధారణ సమయం ఇది అంటూ నిర్దిష్టంగా ప్రదర్శించి ప్రక్రియారూపమైన ఆకారాన్ని కల్పించిన వారు మాత్రం మన తిరుపతి వెంకట కవులే సగౌరవంగా మనం మాట్లాడుకోవచ్చండి. చల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు అష్టావధాన ప్రక్రియను మాడభూషి వెంకటాచార్యులు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు అష్టావధానం చేస్తున్నప్పుడు చూశాడు. ఆ అష్టావధానాన్ని చూసి ఆ పద్ధతి గ్రహించి 1889లో కాశీకి వెళ్లే ముందు ధనార్జన కోసం చల్లపల్లి వెంకట శాస్త్రి తన సహాధ్యాయి అయినటువంటి కందుకూరి కృష్ణశాస్త్రి కలిసి ఏలూరులో శనివారపేట గ్రామంలో తొలి శతావధానం చేశారు. అంటే ఆయన ఆదర్శంగా తీసుకుని వీళ్ళు కాశీకి వెళ్లే ముందు వాళ్ళ శాస్త్ర పాండిత్యాన్ని ప్రయోగించి డబ్బులు సంపాదించి కాశీకి వెళ్ళారు మనం ఇందాక చెప్పుకున్నాం. అంటే మూల పురుషుడు ఆయన తీసుకున్నారు, వీళ్ళు ఖచ్చితంగా ఆయన ఆదర్శంగా తీసుకుని వెళ్ళారు. అయితే అనంతరం కాశీ నుంచి తిరిగి వచ్చాక గంగా సంతర్పణ కోసం ధనార్జన యత్నాల్లో భాగంగా నిడముర్రు, ముమ్మిడివరం, అయినాపురం గ్రామాల్లో ఒంటరిగా అష్టావధానాలు చేశాడు మన వెంకట శాస్త్రి గారు. దివాకర్ల తిరుపతి శాస్త్రితో కలిసి అవధానాలు ప్రారంభించే సమయంలో 1897 కాకినాడలో చేసిన శతావధానంలో వారు చెప్పిన పద్యాలు వ్యాకరణ దోషాలు ఉన్నాయని పండితులు శంకించారు. అంటే ఇద్దరు కలిసి చేశారు కదండి అప్పుడు కాకినాడలో. అందులో పండితులు ఏమన్నారంటే తప్పులు పట్టుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అయితే ఈ చెప్పేసిన కొన్నాళ్ళకి వాళ్ళు 1891లో ఇద్దరు కలిపి సోదరులను అనుకునేవారు చాలామంది. వీళ్ళిద్దరూ చేసినవి తప్పులు అని అన్నారు చాలామంది. తిరుపతి వెంకటకోలు కూడా నోరు మెదవకుండా అవి నిజంగా తప్పులే అని అందరికీ అనుమానం వచ్చేట్టుగా ప్రవర్తించారు, ఏం మాట్లాడాల. సరే అలా శతావధానం అంతా అయిపోనిచ్చి శతావధానం చివరిలో ప్రధాన సభకు ముందు జరిగిన ఉపసభలో ఆయా శంకలు అన్ని వరుసగా చెబుతూ పూర్వ మహావాక్యాల ప్రయోగాలను ఉదాహరిస్తూ పండితులు సందేహాలను ఎగరగొట్టేశారు. ఆ హఠాత్ పరిణామాన్ని ముందుగా ఊహించకపోవడంతో సభ్యులందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు. అచ్చా ఇంత జ్ఞానమా వీళ్ళకి, అంటే తప్పులను ముందు పట్టుకున్నా వాళ్ళు మాట్లాడాల, చివరిలో మాట్లాడదాం, వీళ్ళు ఎంతమంది మాట్లాడతారో చూద్దాం పండితులు అని అనుకున్నారు. ఎంతోమంది లేచి మీరు చెప్పే తప్పు, మీరు చేసే తప్పు ఇలా అంటుంటే మాట్లాడాల. చివరి వరకు చివరి రోజున అప్పుడు అందరికీ కూడా ఎండకట్టేశారు వీళ్ళిద్దరూ కలిసి. ముఖ్యంగా మన వెంకట శాస్త్రి గారు అందరినీ ఎండగట్టేశాడు. ఆయన కొంచెం ధైర్యం పాలు ఎక్కువ అండి వెంకట శాస్త్రి గారికి. అందరినీ ఎండగట్టేశాడు. ఇంకో దీనికి ఇది రూలు, ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా చెయ్యాలి అన్నీ చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు. పైగా 20 ఏళ్ళు నిండని కుర్రాళ్ళు దిగ్గజాలు లాంటి మహాపండితులను ఓడించడంతో ఆనాటి వారి ప్రతిభ, అంటే 1897 గురించి మాట్లాడుతామండి, ఆనాటి ప్రతిభ విరిగిపోయిందండి. ఆ పైన అప్రతిహతమానంగా వారి శతావధానాల జైత్రయాత్ర తిరుపతి వెంకట కవులకే కాక తెలుగునాట అవధాన ప్రక్రియకే గొప్ప ప్రాచుర్యానికి నాంది పలికిందండి. అంత గొప్ప కవులండి వారు. ఆపై వారి అవధాన పరంపరలో భాగంగా కొప్పరపు సోదర కవులు, ఇదండి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే వీరు కూడా చాలా గొప్ప కవులండి. వెంకట పార్వతీశ్వర కవులు
వివాదాలు జరిగి పోటాపోటీలుగా అవధానాలు చేసి పేరు సంపాదించుకున్నారు. అంటే ఆనాడు కొప్పరపు కవులు అద్భుతమైన కవులండి. అదేవిధంగా వెంకట పార్వతీశ్వర కవులు కూడా ఉండేవారు. వారు కూడా చాలా గొప్ప కవులు. అయితే వీళ్ళు రాసిన వాళ్ళు తప్పటం, వాళ్ళు రాసిన వీళ్ళు తప్పటం జరుగుతూ ఉండేది. అయితే పోటాపోటీగా అవధానాలు చేసేవారు. తిరుపతి వెంకట కవులు అవధాన పరంపర విజయాలు చూసిన వారు చాలామంది అనుకునేవారు, అచ్చ బాబోయ్ వెంకట శాస్త్రి గారు ఇలా చేస్తున్నాడంటే దీని వెనకాల ఏదో శక్తి ఉండాలి, బహుశా ఇలా చేయగలుగుతున్నాడంటే కాళికామాత ఉపాసన ఫలితం అని భావించారు చాలామంది. కానీ ఆయన ఒకసారి చాలామంది అడిగారు, ఏమండి మీకు ఉపాసన ఉంది కదా, లేకపోతే మీరు ఇలా మాట్లాడలేరు, ఇలా చేయలేరు, ఏదో ఉపాసన ఉన్నవాడే అనర్గళంగా మాట్లాడగలడు, బహుశా మీకు ఇలా అలా అనర్గళంగా మీరు మాట్లాడుతున్నారంటే ఉపాసన ఉండి తీరాలి, ఖచ్చితంగా ఈ మాట నిజమే కదా అని అన్నారు. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, వెంకట శాస్త్రి గారు, కాళికాదేవిపై ఉన్న భక్తి ఉన్న మాట నిజమే, అయినా తమకు ప్రత్యేకించి నాకు ఏదో అనుకుంటున్నారు, తమరు ప్రత్యేకించి ఏ ఉపాసన లేదని ఖచ్చితంగా చెప్పేశారు అందరికీ. ఉన్నమాట చెప్తే నమ్మరు కదా చాలామంది, ఉన్నమాట చెప్పారు. ఎందువల్లంటే అవధానం అలా ఉండేదండి, ఆయన పద్య ధోరణి అలా ఉండేది, ఆయన మాట అలా ఉండేది. కంచు గంట మాట్లాడితే ఆకర్షితులు అయ్యేవారు. అది ఉపాసనా బలంతో వస్తుందని అనుకునేవారు అందరూ. నిజం చెప్పినా నమ్మకపోవడం ఏంటయ్యా అని అనుకునేవాడు ఆయన. నేను కాళికామాత భక్తుడిని, కానీ నాకు ఏ ఉపాసనలు లేవు అనేవాడు. చివరికి ఎన్ని చెప్పినా నమ్మరు కదా జనం. ఆయన చివరికి వాళ్ళని సంతోషపెట్టడానికి నిజమేనయ్యా నాకు ఉపాసనా బలం ఉంది, మీరు అనుకున్నదే కరెక్ట్ అనుకునేవాడు చల్లపల్లి వెంకట శాస్త్రి గారు. ఈ విషయాలని ఆయన సొంత పుస్తకంలో రాసుకున్నారు ఆయన. అయితే ఒక మాట అనేవాడు, దైవకృప అనేది అన్నిటికీ కావాల్సిందే కదా, మీరు అనుకోవడంలో తప్పు లేదు, ఉంది, కానీ శతావధానంలో దైవకృప ఎంతో, విద్యా ప్రతిభ కూడా అంతే, శ్రమ కూడా అంతే అని తేల్చారు చివరికి. అయినప్పటికీ కూడా అందరూ కూడా కాళికామాత వరప్రసాదమే అనుకునేవారు అనుకోండి, వేరే విషయం. అవధానాల్లో పృచ్ఛకులు వేసిన ప్రశ్న ఏమిటో, దానికి తామిచ్చిన సమాధానం ఏమిటో గుర్తుంచుకుని, శతావధానం అయితే 100 మందికి తాము చెప్పిన 100 పద్యాలు గుర్తు చేసుకుని చెప్పాల్సి ఉంటుంది. దీన్నే ధారణ అంటారు. ఈ ధారణ కోసం తిరుపతి వెంకట కవులు ప్రశ్న వేసిన పృచ్ఛకుడి ముఖానికి మిగిలిన వివరాలు అనుబంధించుకుని గుర్తించుకునే పద్ధతిలో అనుసరించేవారు. ఎవరైతే ఏ ప్రశ్న వేశారో ఆ ప్రశ్న వేసిన ముఖాన్ని గుర్తించుకునేవారు. ఆయన అవధానాల్లో భాగంగా ఎన్నో మంచి పద్యాలను ఆసువుగా రచించారు. అవధానాల్లో ప్రధాన అంశాలైన సమస్యాపురణం, దత్తపది, ఆసువు, నిషిద్ధాక్షరి వంటి అంశాల్లో రాసిన పద్యాలు తర్వాతి కాలంలో పలు గ్రంథాల్లో ప్రచురితమయ్యాయి అనుకోండివి. అయితే తిరుపతి వెంకట కవులు ఆంధ్రదేశంలో పలు సంస్థానాధీశులను, జమీందారులను దర్శించి వారి సంస్థానాల్లో కొన్ని నెలల పాటు అష్టాదానాలు చేసేవారు. వాళ్ళు కూడా అలాగే చేయించుకునేవారు. ఆయా సందర్భాల్లో కొందరు సంస్థానాధీశులు పట్టాభిషేకాల గురించి, వైభవాల గురించి కావ్యాలు రచించుకున్నారు. ఈయనే తాము విడిగా రాసిన కావ్యాలను కూడా వారికి అంకితం ఇచ్చేసేవారు. కొన్ని లిఖితబద్ధమైన కవిత్వ కావ్యాల రూపంగా చెప్పిన, ప్రధానంగా వాటిని అవధాన కవిత్వంలోని చిన్న భాగమైన ఆసు కవిత్వంగానే చూడాలండి మనం. అయితే చాలా సంస్థానాల్లో రాజదర్శనం అంత సులభంగా అయ్యేది కాదు, సాధ్యపడేది కాదు. ఎందువల్లంటే వీళ్ళ పేరు మారుమోగిపోయేదండి. తిరుపతి వెంకట కవులు, ముఖ్యంగా చల్లపల్లి వెంకట శాస్త్రి గారి పేరు మారుమోగిపోయేది. చుట్టూ ఉన్న మత్సరగ్రస్తులు ఉంటారు కదా, ఎప్పుడూ ఉంటారు. వీడు బాగా చెప్తున్నాడు అనేటప్పటికీ మత్సరగ్రస్తులు ఉంటారు కదా, ఓర్పు లేనివాడు. ఆ ఓర్పు లేనివాడు ఏం చేస్తారంటే రానివ్వకుండా చూసేవారు. కవులు ఈ జంట కవులను రాజదర్శనం కాకుండా చేయాలని శత విధాలా అడ్డుపడిపోయేవారు. వీడు ఎదుగుదల అవ్వకూడదు, ఏదో భగవంతుడు నాకేదో ఇచ్చాడు, నీకేదో ఇచ్చాడు అని ఆలోచించరు కదా. కానీ వాడు పైకి వెళ్ళకూడదు, వాడు పైకి వెళ్తే 10 మందికి ఆధారం అవుతాడని ఆలోచించరు కదా. అయితే వాడిని ఎనలేవకుండా, వెంకట శాస్త్రి గారిని ఎనలేవకుండా చేద్దామని చెప్పేసి చాలామంది అడ్డుపడ్డారు. కానీ తమ ఆసు కవితా శక్తితో, పాండిత్య పటిమతోనూ, లౌకిక ప్రజ్ఞతోనూ అడ్డంకులు వచ్చినా ఉదయించే సూర్యుడిని ఎవరైనా ఆపగలరా, చేయి పెట్టి అడ్డుకోగలమా? అలాగే మన చల్లపల్లి వెంకట శాస్త్రి గారిని కూడా జమీందారు దర్శనం, ఆతిథ్యం, సత్కారం ఎవ్వరూ ఆపేవారు కాదు. అంత కవితాశక్తితో ముందుకెళ్ళిపోయేవాడు. అలా పొందేవాడు, ఆయన సత్కారాలు కూడా పొందేవాడు. ఈ అన్ని సందర్భాల్లోనూ రసవంతముగా ఆసు కవితా సంప్రదాయ ఫలితము అయిన పద్యాలను ఎన్నిటినో చెప్పారు ఆయన. అంటే దర్శనం ఇమ్మని చెప్పారు, దర్శనం లభించకపోయినవి చెప్పారు, కొంచెం కోపంతో చెప్పిన పద్యాలు చెప్పారు.
ఆపై రాజసముఖంలో చెప్పినవి, రాజాస్థానంలో వివిధ సందర్భాల్లో చెప్పినవి, చివరకు రాజావారులను ఇంటికి వెళ్ళేందుకు అనుమతి ఇమ్మని చెప్పిన పద్యాలు పలు రకాల పద్యాలు ఉన్నాయండి. చాలా చాలా పద్యాలు, అద్భుతమైన పద్యాలు చల్లపిల్లవాళ్ళు రాసినవి. అయితే ఆయన వీటన్నిటినీ కూడా ఏం రాశారంటే నానారాజ సందర్శనము అనే గ్రంథం వెలువరించి అందులో పడేశారు ఈ పద్యాలన్నింటినీ. అంటే రాజు మీద కోపం వచ్చిన పద్యాలు, సందర్శనకి వచ్చిన పద్యాలు, వెళ్ళిపోయేటప్పుడు పద్యాలు, మధ్యలో పద్యాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందులో నానారాజ సందర్శనం అనే పేరుతో గ్రంథం రాసి అందులో పడేశారు ఈ పద్యాలన్నింటినీ కూడా. అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఆత్మకూరు అంటే మహబూబ్నగర్ జిల్లా అప్పట్లో సంస్థానం నుండి, అంటే ఆత్మకూరు మహబూబ్నగర్ జిల్లా సంస్థానం నుండి తిరిగి వెళ్ళటానికి, ఆ సంస్థానంలో ఉండేది ఆత్మకూరు, ఆ సంస్థానం నుండి తిరిగి వెళ్ళటానికి సెలవు ఇమ్మని కోరుతూ రాజావారికి ఒక పద్యం చెప్పారు. అంటే మహబూబ్నగర్ సంస్థానానికి వెళ్ళారు, అక్కడ ఆత్మకూరులో ఉన్నారు వీళ్ళు. రాజుగారి పర్మిషన్ ఉంటే కానీ వెళ్ళడానికి వెళ్ళలేదు. వెళ్ళటము రావటము కూడా ఆయన ఇష్టమే, రాజాగారి ఇష్టమే, ఆయన అనుసరించే వెళ్ళాలి కదా, ఎంత కవి అయినప్పటికీ కూడా. సరే, ఎక్కువ కాలం అయిపోయింది, అప్పటికే రాజాస్థానంలో ఉన్నారు, వెళ్ళిపోవాలి. అప్పుడు చిన్న పద్యం చెప్పారు. వేసవి దగ్గరాయే మిము వీడుటకున్ మనసొగ్గదాయే, మా వాసము దూరమాయే బరవాసమునర్చుట భారమాయే, మా కోసము తల్లిదండ్రులు ఇదిగో నడిగో నన్ను చూచుటాయే, విశ్వాసములర్పవే సెలవ సంగిన బోయదమయ్య భూవరా. ఎంత చక్కటి పద్యం చెప్పాడండి మహానుభావుడు చల్లపల్లి వెంకట శాస్త్రి గారు. అలాగే విజయనగరంలో కూడా ఆనంద గజపతి దర్శనానికి గగనం అయ్యేది. ఆ రోజుల్లో ఆనంద గజపతి దర్శనం అంటే చాలా కష్టమయ్యేది. 4-5 నెలలు వేచి ఉన్నారు. ఆ దివాను బీజాపూర్ కోదండరావును ఉద్దేశించి, సరే ఇంక దివాన్ను పట్టుకోవాలి, సరే రాజుగారి దర్శనం ఇవ్వాలంటే దివాన్ పట్టుకోవాలి కదా, దివాన్ పట్టుకుని రాజు దర్శనం ఇప్పించమని కోరుతూ ఒక చక్కటి పద్యం చెప్పేవారు. వారు కూడా వీరి పద్యాలు వినాలన్న ఉద్దేశంతో వీళ్ళని ఆపేవారండి, వేరే ఉద్దేశంతో కాదు. అంత అద్భుతంగా పద్యాలు చెప్పేవారు కదా. ఆ పద్యాలు ఒకసారి వినాలి, నా పేరు మీద కూడా ఏమన్నా పద్యం చెప్తాడేమో, ఒకసారి విందాం, అందుకని ఆపుదాం ఇవ్వాలా అనుకున్నాడు ఆ దివాన్ గారు, కోదండరావు గారు. సరే, అయితే ఈయన కూడా ఇంకా ఆగడు కదా, ఆ పద్యం అనగానే ఈయన ముందు పడి వెళ్ళిపోతాడు. పద్యం చెప్పేశాడు ఏమని, రాజతి పండితుండట బరాబరి అవునట, మంత్రి రాజుతో ధీజవైమెప్పునట్టి కవిధీరులు తిరుపతి వెంకటేశులా, రాజును చూడబోయిరట రాజును దర్శనమియ్యలేదౌటరా, జగమంచులోకులు నా పకీర్తిరిదాళ జల్లును అని అద్భుతంగా ఒక పద్యం చెప్పేశాడు. అటు గద్వాలిటు చెన్నపట్నం మజ్జన్ గల్గు దేశమున్నన్, జటుల స్ఫూర్తి శతావధానాలు మెచ్చినన్, జేసియున్నట్టి మాకిట రాజీయక ఉన్న దర్శనము ఇంకెవ్వానికి రాజు సంగుట చెప్పగదవయ్యా, పాలిత బుధా ఓ కోదండ రామాభిదా. ఎంత చక్కగా పద్యాలు చెప్పేవారంటే అంత చక్కగా పద్యాలు చెప్పేవారండి. దాంతో వెంటనే ఆయన రాజుగారి దర్శనం ఏర్పాటు చేయించారు. తిరుపతి వెంకట కవులు పద్య నాటకాల ద్వారా ప్రఖ్యాతి పొందారండి. పండితరాజము, ఎడ్వర్డ్ పట్టాభిషేకం వంటి నాటకాలను రచించిన వారు భారతంలోని కథాంశాలను వస్తువుగా చేసుకుని రాసిన పలు పద్య నాటకాలు ఊరూరా ప్రదర్శించబై విజయవంతమయ్యేవండి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పాండవ జననము, పాండవ ప్రవాసము, పాండవ రాజసూయము, అదేవిధంగా పాండవ ఉద్యోగము, పాండవ విజయము, పాండవ అశ్వమేధము అనే నాటకాలు రచించారండి. అద్భుతం. అందులో అత్యంత ప్రజాదరణ పొందిన నాటకం మాత్రం పాండవ ఉద్యోగం అంటే పాండవ విజయం. ఈ రెండు మాత్రం అత్యద్భుతంగా వెళ్ళేది. అంటే పద్యాలు ఎక్కువ ఉన్నాయి అందులో. ఆ 2 నాటకాలను 2 రోజులు ప్రదర్శించేవారండి. కాలక్రమంలో ఆ 2 నాటకాలను సంకలనం చేసి కురుక్షేత్రం అన్న నాటకంగా ప్రదర్శించారు. కురుక్షేత్రం ఎందుకు వచ్చిందంటే ఈ రెండింటిని, అంటే పాండవ ఉద్యోగం, పాండవ విజయం కలిపేసి కురుక్షేత్రం చేశారు. సరే, పాండవ ఉద్యోగ విజయాలు, కురుక్షేత్ర నాటకాలు బాగా ప్రఖ్యాతి పొందాయి అనుకోండి. ఎలా పేరు మార్చినా, అక్కడ విజయం అన్నా ఉద్యోగం అన్నా ఎలా చేసినా కురుక్షేత్రంలో పేరు పెట్టేసి తర్వాత చేశారు. కానీ అద్భుతంగా పండే ఆ రోజుల్లో. ఆయన పద్యాలు ఎలా ఉండేవంటే, అందులో రాసినటువంటి పద్యాలు ఆయన పాడుతుంటే జనం అలా ఆకర్షితులైపోయారు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు, సాగరములన్యనేకముగాకపోవు కర్ణులు 10,000రైనని నొత్తురు చత్తురు రాజరాజ, నా పలుకులు విశ్వసింపు విపన్నులు లోకులుగావు మెల్లరన్ అని అద్భుతంగా పద్యాలు చెప్పేవాడు. అదేవిధంగా
కృష్ణుడు చెప్పినటువంటి ఒక పద్యాన్ని అద్భుతంగా పాడేవాడండి ఆయన. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియున్ గూర్చి, నే దండంబుగుని తోలు చందనము మీద నార్ని సారించున్, గాంధీవం ఉదరించి పల్గునుడు మూకన్ జెండుచున్నప్పుడు, ఒక్కండు ఒక్కండు నీ మొరలాలకింపడు కుష్మానాద సంధింపగన్. ఇంత అద్భుతంగా అతి వేగంతో ఆయన పద్యం చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మంత్రముగ్ధులైపోయేవారండి. అసలు నిజంగా ఇలా జరిగిందా అనే ఆలోచనలకు వెళ్ళిపోయేవారు. వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణలు ఎలా జరిగాయో మనకు తెలియదు. దాన్ని పద్య రూపంలో తీసుకొచ్చి ఇలా జరిగినాయి పాండవ ఉద్యోగాల్లో, ఇలా జరిగింది అని చూపించిన మహానుభావుడు ఏనేనండి. ఏం లేకపోతే మనకేం తెలిసేది? అసలు అంత ఎఫెక్ట్ వచ్చేది ఆ పద్యం లేకపోతే, ఆ సన్నివేశం అంత ఎఫెక్ట్గా పండేది కాదు కదండి. ఆయన పద్యాన్ని అంత అద్భుతంగా పండించారు. అందువల్లనే ఆ పాత్రలు అక్కడ అద్భుతంగా పండాయి. నిజంగా ఆ పాత్రలు పండాయి అంటే, వేసిన సినిమాల్లో కానీ నాటకాల్లో కానీ పండాయి అంటే వీరి పద్యాలే. తిరుపతి వెంకట కవులు ఎన్నో కావ్యాలు రచించారండి. ప్రధానంగా శ్రవణానందము, పాణిగృహీత వంటి కావ్యాలు ప్రాచుర్యం పొందాయి వీరు రాసినవి. ఏవైతే రాశారో ఇవి రాసినవన్నీ కూడా శ్రవణానందము, పాణిగృహీత అనేవి ప్రాచుర్యం పొందాయి. అద్భుతమైన ప్రాచుర్యం అనమాట. వారి కావ్య రచన బహుముఖీనంగా సాగింది. సరే, తన మలి జీవితంలో చల్లపల్లి వారు ప్రధానంగా వచన రచనలు చేసేవారండి. దాదాపు ఈ వచన రచనలన్నీ దివాకర్ల గారితో, తిరుపతి శాస్త్రి గారితో కాక విడిగా చేసేవారు ఆయన. అందుకు ముఖ్య కారణం ఏంటంటే, చల్లపల్లి వారి అభిరుచి వచనం వైపు తిరిగేలోగానే దివాకర్ల వారు మరణించారు. ఇదొక సందర్భంగా మనం మాట్లాడుకోవచ్చు. ఆయన తన వచన ఖండికల్లో ఎన్నో అంశాల గురించి రుచ్యంగా సవివరంగా రాసుకునేవారు. మొదట వచనంలో కూడా గ్రాంధికాన్ని అవలంబించిన వెంకటశాస్త్రి గారు పోను పోను జనాదరణ తగ్గుతోంది అని గమనించి సరళ వ్యవహారికంలోకి దిగిపోయాడు. పద్యరచనలో ఎంతటి ఆసుదారం ఉందో వచన రచనలో కూడా ఆయనకి అంతటి అనర్గళంగా వాగ్దారం ఉంటుంది అని చాలామంది చెప్పుకునేవారు. డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయనపై వ్యాసాలను రాస్తూ, వెంకటశాస్త్రి గారు ఎన్నో అంశాల గురించి వందలాది వ్యాసాలు రచించారు. ఆనాటి సంస్థానాధీశులు వారి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, వారి దాతృత్వ సద్గుణాలు, దుర్గుణాలు, అప్పటి మహాపండితుల పాండిత్యము, సహృదయత, ఈర్ష్య, అసూయలు, ఆనాటి కాలంలో ఆచారాలు, వ్యవహారాలు, చెల్లపిల్లవారి చిన్ననాటి ముచ్చట్లు, కాశీయాత్రకు వెళ్ళినటువంటి పూర్వాపరాలు, తన జాతకంలోని శుభయోగాలు, దుర్యోగాలు, నాటి తమ విద్యాభ్యాసం వంటి కూడా ఆ వ్యాసాల్లో కనిపిస్తాయి. ఇంకా వ్యక్తిగతంగాను సాహిత్యపరంగాను ఆయన పలు వివాదాలకు సంబంధించిన వ్యాసాలు పుష్కలంగా రాశారండి. ఆయన ఒక విషయంలో మరో విషయంలోకి, అందులోంచి మరి ఇంకో దానిలోకి మళ్ళీ ఎత్తుకున్న విషయంలోకి మారుతూ ఎన్నో అంశాలను ప్రస్తావించడం వంటివి చాలా ఆసక్తికరంగా ఉంటాయండి. కథలు గాథలు అని ఆయన ఒక గ్రంథాన్ని రాశారండి. చాలా అద్భుతమైంది. అందులో చాలా మేళవింపులు ఉన్నాయనుకోండి, అద్భుతంగా ఉంటుంది. దాని చివరి పేజీలో ఒక మాట ఉంటుందండి. ఒక అర్ధ శతాబ్దిలో తెలుగు సాంస్కృతిక చరిత్ర అంటూ పుస్తకం వెనుక అట్టపై ప్రచురణకర్తలు ప్రచురించారు. అద్భుతమైన మాట అది. తిరుపతి వెంకట కవులకు, మరీ ముఖ్యంగా చల్లపల్లి వెంకటశాస్త్రి గారికి సాహిత్యపరంగా ఎన్నో వివాదాలు ఉన్నాయండి, శత్రుత్వాలు ఉన్నాయి. కారణం ఏమైనా ఎందరో చిన్న పెద్ద సాహిత్యవేత్తలు, కవులు, పండితులు వీరితో వివాదాలు, జగడాలు, వాద ప్రతిపాదనలు జరిపేవారు. ఆయా వివాదాలన్నీ సాహిత్య రూపంగానే తీసుకున్నారండి. వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడూ తీసుకునేవారు కాదు. గద్యంలోనూ పద్యంలోనూ ఖండమండన గ్రంథాలు వారి కర్తృత్వంతో వచ్చాయి. ముఖ్యంగా కొప్పరపు సోదర కవులతో జరిగిన వివాదాలను సవివరంగా గ్రంథ రూపంలో బదిలిపరుచుకున్నారు ఆయన. దాని పేరు ఏం పెట్టారంటే గుంటూరి సీమ అని పేరు పెట్టారు. అలాగే ఇతరమైన వాద ప్రతిపాదనలతో కూడా వందలాది పుట్ల సాహిత్యం విస్తరించింది అనుకోండి. ముఖ్యంగా కొప్పరపు సోదర కవులు, వెంకట రామకృష్ణ కవులు, కొప్పరపు సోదర కవులు గుంటూరుకి చెందిన కొప్పరపు వెంకట సుబ్బారావు, కొప్పరపు వెంకటరమణ, వీరిద్దరు సోదరులు మరో జంటైన వెంకట రామకృష్ణ కవులు. అంటే వెంకట రామకృష్ణ కవులు అంటే వాళ్ళ పేర్లు ఏంటంటే ఓలేటి వెంకటరామశాస్త్రి, వేదుల రామకృష్ణ శాస్త్రి, పిఠాపురం సంస్థాన కవులు అండి వీళ్ళిద్దరూ. అయితే ఈ జంట కవులు బావాబావమరుదులు. తిరుపతి వెంకట కవులకు ఈ రెండు జంటలకు మధ్యన ఓ చిన్న చిన్న కారణాల వల్ల
ప్రారంభమైన గొడవ చిరికి చిరికి గాలివానగా మారిపోయి హోరాహోరీ యుద్ధానికి పరిణమించిందండి. అయితే వాదనలు ప్రతిపాదనల్లో పత్రికల్లోనూ ఖండమండనాలతో గ్రంథాలు రచించి ప్రకటించుకున్నారనుకోండి, వేరే విషయం. కొప్పరపు కవులు తిరుపతి వెంకట కవులు కలహమైతే ఎలా దారితీసిందంటే, కొప్పరపు కవులేమో నియోగి బ్రాహ్మణులు, ఈ తిరుపతి వెంకట కవులు వైదిక బ్రాహ్మణులు. అయితే నియోగి వైదిక ముఠా కలహాల రూపాన్ని తీసుకుని మిగిలిన రంగాలకు విస్తరించేసిందండి. అలా వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరి మధ్యలో వివాదం ఎలా వెళ్ళిపోయిందంటే, నియోగి బ్రాహ్మణులు వైదిక బ్రాహ్మణుల మధ్యలో గొడవలుగా దారితీసేసింది. చివరికి కొంచెం సమస్య అయిపోయిందనుకోండి. ఈ వివాదాలన్నీ సాహిత్యలోకానికి కావాల్సినంత వినోదాన్ని మాత్రం ఇచ్చేయండి. వీళ్ళిద్దరూ గొడవ పట్టడం కాదు, కానీ సాహిత్యలోకం మాత్రం చాలా ఆనందించారు. సాహిత్య జ్ఞానాన్ని పంచిపెట్టే వీళ్ళు ఒక మాట అనేవాళ్ళు, వాళ్ళు ఒక మాట అనేవాళ్ళు, వీళ్ళు ఒక మాట దానికి కౌంటర్ వేసేవాళ్ళు, వాళ్ళు ఒక మాట కౌంటర్ వేసేవారు. సో దానివల్ల సాహిత్యలోకం మాత్రం కొంచెం జ్ఞానం మాత్రం సంపాదించారు వీళ్ళిద్దరు గొడవల వల్ల. వీరి కవిత్వంలో ప్రయోగాలు పట్టుకునేవారు నిజంగా చెప్పాలంటే చాలా గొప్పవాళ్ళు అయిపోయారండి. వీళ్ళిద్దరు గొడవల్లో పట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే. అయితే వీరు ప్రత్యక్షంగా కూడా మాట్లాడుకునేవారు, దూషణభూషణలు ఉండేవండి వీళ్ళిద్దరికీ కూడా. అయితే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ వివాదాల గురించి ప్రస్తావించి వాటి వల్ల ఏళ్ల తరబడి వందలాది గ్రంథాల అధ్యయనం ద్వారా తెలుసుకోవాల్సిన అంశాలు ఒక్క దెబ్బతో సుబోధకంగా అవగాహన అయ్యేవన్నారు ఆయన. సరే, వీరు కాక ఇంకా ఎందరందరూ ఆనాటి పండితులు కవులతో గొడవలు పడ్డారు. ఇద్దరులోనూ వెంకట శాస్త్రి గారు కొంచెం దూకుడు ఎక్కువండి. తిరుపతి శాస్త్రి గారి కన్నా మొదట్లో మనం చెప్పుకున్నట్టు వెంకట శాస్త్రి గారికి దూకుడు ఎక్కువ. ఆ దూకుడు మనిషి కావడంతో ఆయనకి శత్రువులు అధికంగా తయారైపోయారు. ఒక మాట అన్నారంటే ఆయన అనిపించుకునే మెంటాలిటీ కాదు, వెంటనే మాట అప్పచెప్పేసేవాడు. వెంకట శాస్త్రి గారి చిన్నతనంలో కుమార సంభవ కావ్యాన్ని చెప్పినటువంటి గురువు శ్రీపాద కృష్ణమూర్తి గారు, మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఆ శ్రీపాద కృష్ణమూర్తి గారితో కూడా గొడవలు పడ్డాడు ఈయన. ఎంతకీ అది చిలికి గాలివానై కోర్టు కేసుల వరకు కూడా వెళ్ళిపోయిందండి. గురువు గారి మీద కూడా కోర్టుకి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాడు కోర్టుకి. తీర్పు వెంకట శాస్త్రి గారికి ప్రతికూలం అయ్యే సమయానికి కృష్ణమూర్తి శాస్త్రి గారితో సర్దుబాటు చేసుకుని ఒడుపుగా తప్పించుకున్నాడండి. లౌక్యపరుడు కదా మన వెంకట శాస్త్రి గారు. అంటే తీర్పు కొంచెం వ్యతిరేకంగా వస్తోంది అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత కృష్ణమూర్తి శాస్త్రి గారితో సర్దుబాటు చేసుకుని ఒడుపుగా తప్పించేసుకున్నాడు ఆయన. వెంకట రామకృష్ణ కవులను ఉద్దేశించి, మీకు వెంకట శాస్త్రి చిన్నతనంలో గురువుగా వ్యవహరించారు కనుక ఈ వివాదాలు అనుచితమని తిరుపతి వెంకట కవులు తమ శిష్యుడు ఒకరితో బహిరంగ లేఖ రాయించారు. దీనికి సమాధానాన్ని వెంకట రామకృష్ణ కవులు శిష్యుడైన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఇచ్చే రాయించారు. ఈ నేపథ్యంలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, చల్లపల్లి వెంకట శాస్త్రి గారు రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్లో ముఖాముఖిన ఎదురైనప్పుడు వాగ్వివాదం వీళ్ళిద్దరి మధ్యలో చెలరేగిందండి. నువ్వు ఇలా అన్నావు అంటే నేను అలా అన్నానని ఈ ఇద్దరి మాటలకి ఉద్వేగాలు పెంచుకున్నారు. ఆ స్థితిలో ఇద్దరికిద్దరూ చెప్పులు చూపించుకునే పరిస్థితికి వచ్చేసారు. అంటే కేవలం ఒక సాహిత్యం ఎంతవరకు వెళ్ళిపోయింది అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. అంటే సాహిత్యం మీద అంత ఉండేదండి ఇది వరకు రోజుల్లో. సరే, వాడు ఏదో అన్నాడు కదా అని వదిలేసే తీరు కాదు. ఇద్దరికిద్దరు గట్టిగా పట్టుకునేవారు. ఇద్దరికిద్దరు చెప్పులు చూపించుకునే స్థితికి వెళ్ళిపోయారు. అయితే ఇదంతా వయసులో ఉన్నప్పుడే, మన చల్లపల్లి వారు వయసులో ఉన్నప్పుడు జరిగిందండి. ప్రాయం మళ్ళేసరికి వెంకట శాస్త్రి గారికి ఎక్కడలేని శాంతం వచ్చేసింది. వాదనకి దిగి అపవాచ్యాలు పత్రికాముఖంగా రాసిన వారికి కూడా పరమశాంతంగా సమాధానం ఇచ్చేవాడు. ఇంకా విమర్శలు చేస్తుండేవారికి ఆయన పత్రికాముఖంగా కాదు, ఒక మాట అనేవారు, నాయనా ఒకసారి ఓపిక చేసుకుని కడియం వచ్చి 4 పూట్ల మా ఇంట్లో ఉండి భోజనం చేసి ఆ తర్వాత మాట్లాడుకున్నాం. అవన్నీ ఎలా ఒప్పులో మీరు నన్ను తప్పు అంటున్నారు కదా, అవన్నీ ఎలా ఒప్పులో మీకు నేను వివరంగా చూపిస్తా అనునయపూర్వకంగా మాట్లాడే స్థితికి వచ్చాడు ఆయన. అంటే వయసు పెరిగే కొద్దీ కొంచెం జ్ఞాన విస్తారం జరుగుతూ ఉంటుంది, ఆవేశాలు తగ్గుతాయి. ఆ తగ్గే క్రమంలో ఆయన మాట తీరు కూడా మారింది. అంటే వయసులో ఉన్నప్పుడు వేగంగా వెళ్ళిపోయింది మాట. ఆ తర్వాత వయసు వచ్చిన తర్వాత అలా మాట్లాడకూడదు అన్న ఉద్దేశానికి వచ్చి, మీకేమన్నా నేను రాసిన దాంట్లో తప్పులు అనిపిస్తే మా ఇంటికి వచ్చి కూర్చుంటే ఒక 4 రోజులు మా ఇంట్లో ఉన్నారంటే మా ఇంట్లో భోజనం చేసిన తర్వాత మనం మాట్లాడుకున్నాం, నా ఒప్పులు ఏంటో నేను చూపిస్తాను అని అనేవాడు. అంత అద్భుతంగా మాట్లాడేవాడు. చివరి రోజుల్లో ఆయన అలా మాట్లాడేవాడు. అయితే చివరి వరకు కూడా శత్రుబాధ తప్పలేదు అనుకోండి ఆయనకి. ఆయన మరణాంతరం కూడా వివాదాలు వచ్చినాయి. అది ఏంటంటే 1971 సంవత్సరంలో నిడదవోలు వెంకటరావు గారు, చాలా గొప్పవాడండి ఆయన, తిరుపతి వెంకట కవులను పొగుడుతూ మొదలుపెట్టిన ఆయన వ్యాసం ఆయన పొగిడాడు. పొగడాడు.
నిడదవోలు వెంకటరావు గారు చాలా గొప్పవాడు అండి, ఆయన చాలా గొప్ప మహానుభావుడు ఆయన కూడా. అయితే ఆయన చాలా గొప్పగా పూడుతూ తిరుపతి వెంకటకవులు విజయనగరంలో శృంగభంగం అయిందని, అటువైపు విజయనగరం కాదు కదా తునుగోడ దాటవలసిన అవసరం లేదని రాశారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదండి అని రాసుకుంటూ వచ్చాడు ఆయన. అంతేకాక తిరుపతి కవులు గతంలో ఒప్పు అని నిరూపించిన కూడా తవ్వి తీసి తప్పులని ప్రారంభించాడు మన నిడదవోలు వెంకటరావు గారు. అయితే తిరుపతి వెంకట కవులు ప్రచురించిన కొన్ని గ్రంథాల పేర్లు ఉటంకిస్తూ అవి అచ్చుపడినట్లు లేదని అనుమానాలు వెలపించాడు. సరే, ఎప్పుడైతే తిరుపతి వెంకట కవులకి అభిమానులు ఎక్కువ అండి, ఎప్పుడైతే నిడదవోలు వారు ఇలా చెప్పారో తిరుపతి వెంకట కవుల అభిమానులు మాత్రం నిడదవోలు వెంకటరావు గారు రాసినవన్నీ అసత్యాలని అర్ధసత్యాలని ఖండిస్తూ చిన్న పుస్తకమే ప్రచురించేశారండి. అంటే ఇలా వివాదాలు సాహిత్యపరంగానే, వ్యక్తిగతంగా ఎప్పుడు వచ్చేవి కాదు కానీ సాహిత్యపరంగానే వచ్చేవి. తిరుపతి వెంకట శాస్త్రి గారు 1920లో మరణించిన ఆయన, దివాకర శాస్త్రి గారు 20లో మరణించిన తర్వాత కూడా చల్లపల్లి వారు తిరుపతి వెంకటేశం అనే పేరుతో రచనలు చేశారు. తిరుపతి ఆయన చనిపోయిన తర్వాత, అంటే రెండో ఆయన చనిపోయిన తర్వాత ఈయన రచనలు చేసేవాడు, తిరుపతి వెంకటేశ్వర అనే పేరుతోనే రచనలు చేశాడు. చల్లపల్లి వెంకట శాస్త్రి గారు 1950లో మరణించాడండి. దాదాపు 3 దశాబ్దాల కాలం బతుకున్నాడు ఆయన చనిపోయిన తర్వాత. ఇంకొక విషయం ఏంటంటే మనం మాట్లాడుకోవాలి ఇక్కడ, బ్రాహ్మణుల్లో వైదిక శాఖకు చెందినవారు పూర్వ రోజుల్లో మీసాలు పెంచేవారు కాదండి. ఆ మీసాలు పెంచకుండా ఉండేవారు వైదిక శాఖకి సంబంధించిన వాళ్ళు బ్రాహ్మణులు. దానికి విరుద్ధంగా జంట కవులు తిరుపతి వెంకట కవులు మీసాలు పెంచేవారు. ఇది అందరూ కూడా విమర్శలు చేసేవారు. సరే, విమర్శలు చేసేవారు ప్రతి చోట ఉంటారు. అయితే ఆ విమర్శను తిప్పికొట్టేటటువంటి తెలివితేటలు ఎటువైపు వాడికి ఉండాలి, అది వెంకట కవుల్లో ఉందండి. అందుకని ఎందుకు మీసాలు పెంచారు వీళ్ళు, వైదిక శాఖకి సంబంధించిన వాళ్ళు కదా, మీసాలు ఎందుకు పెంచుతున్నారు అనేవారు. అదీగాక కవులకు మీసాలు ఎందుకయ్యా అని ఎవరో అధిక్షేపించేవారు. అంటే ఆయన ఒక మాట అన్నారు, తెలుగులో తమను మించిన కవులు లేరని సవాలు చేస్తూ మీసాలు ఎందుకు పెంచారో వారు ఒక పద్య రూపంలో అద్భుతంగా చెప్పారండి. ఏం చెప్పారంటే, దోసమటం బెరిగింగి దుందుడుగు కొప్పగా పెంచినారమి మీసము 2 భాషలకు మేమే కవీంద్రుల మంచు దెల్పగా రోసము కలిగినన్ కవివరుల్ మము గెల్వడు గెల్చిరేని ఈ మీసము తీసి మీ పద సమీపములు తల ఉంచి ముఖ్యమే అంటూ సమాధానాలు ఘాటుగా ఇచ్చేవారండి వీళ్ళు. అంత అద్భుతంగా ఇచ్చేవారు. మాకు ఈ భాషల్లో మాతో సరిపోయిన వాడే ఎవరూ లేరు, ఒకవేళ ఉంటే మా తల తీసి మీ కాళ్ళ దగ్గర పెడతాం అన్న పద్ధతిలో మాట్లాడేవారు వీళ్ళు. అందుకనే మేము మీసాలు పెంచాం అన్న పద్ధతిలో వీళ్ళు మాట్లాడేవారు. అంటే ప్రతి దానికి కౌంటర్ వేసేటటువంటి తెలివితేటలు వీళ్ళకి ఉన్నాయండి. ఆ రోజుల్లో ఎవరు విమర్శలు చేసినా విమర్శలు కొట్టేవారు వీళ్ళు. అయితే రాను అది కొంచెం జాగ్రత్తగా మాట్లాడి విమర్శలకి గురి అయినా దాన్ని జాగ్రత్తగా మాట్లాడి తప్పించుకునేవాడైనా. ప్రతి మనిషికి సృష్టికర్త ఏదో రకమైన ప్రజ్ఞా విశేషాన్ని అనుగ్రహిస్తాడండి, అది గుర్తించం అంతే. ఎవరిలో ఏదో గొప్పగా ఉందని చూసి మనం అసూయ పడతాం తప్పించి కొందరు అసూయ పడుతూ ఉంటారు. అది కాదండి, ప్రతి వ్యక్తికి భగవంతుడు ఏదో ఇస్తాడు. తనలో ఉన్న తన విజ్ఞానాన్ని గ్రహించక పక్కవాడిలో ఉన్న విజ్ఞానాన్ని చూసి అసూయ పడితే భగవంతుడు ఎప్పటికీ కూడా మెచ్చుకోడండి. ప్రతి మనిషికి సృష్టికర్త ఏదో రకమైన ప్రజ్ఞా విశేషాన్ని అనుగ్రహిస్తాడు. తనలోని ప్రతిభను గుర్తించి వెలికి తీసిన మనిషి జీవితంలో విశేషంగా రాణిస్తాడు. తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన చల్లపల్లి వెంకట శాస్త్రి గారు ఒకటి రాసుకున్నారు, కవనార్థం బదయించితిన్ సుకవితా కావ్యంబునా వృత్తి అని. తన అంతర్గత ప్రజ్ఞాస్వరూపాన్ని గోళీలాడుకునే వయసులోనే గుర్తించాడండి. ఈ భువన అద్దాన తరయింతు తద్భవమై మద్భాగ్యంబు సర్వంబు అని నిర్ణయించుకున్నాడు. ఈ భవము అద్దాన తరయింతు తద్భవమై మద్భాగ్యంబు సర్వంబు అని నిర్ణయించుకున్నాడు కనుకనే అదే రంగంలో వెళ్ళిపోయాడు. ఆ రంగంలోనే సాధన కొనసాగిస్తూ వెళ్ళాడు. ఒక రంగం అని ఇంకో రంగం అని అలా కాళ్ళు పెట్టలేదండి. ఎందులో నేను సూటబుల్ అవుతానో ఆ రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో వెళ్దామనే అనుకున్నాడు. దాని గురించే కష్టపడ్డాడు. అన్నిట్లో కాళ్ళు వేసి చివరి ఖాళీగా కూర్చోలేదు ఆయన. అలా గొప్పగా వెళ్ళాడు ఆయన. ఆసుగా కవిత్వం చెప్పడం అనేది నల్లేరుపై బండి నడగ్గా మాకు అని నిరూపించి చూపించాడండి ఆయన. అందరూ అన్నారు వీళ్ళేంటి ఆసు కవిత్వం చెప్పడం ఏంటి అన్నారు. కానీ నల్లేరుపై బండి నడక అని చూపించాడు మహానుభావుడు. వారి కవితా వ్యాసంగం ఏ స్థాయి విజయం సాధించిందో వారి మాటల్లోనే చెప్పాలంటే
ఏనుగు నిక్కినాము, ధరణీంద్రులు మొక్కగా నిక్కినాము, సన్మానములందినాము, దిగ్విజయం బొనర్చి ప్రజ్ఞానిధులంచు పేరు గునినాము. పైగా తమతో సమానమైన వేలాది మంది శిష్యులను కూడా సృష్టించారండి వీళ్ళు. అందుకే వారిని అద్యతాంధ్ర కవి ప్రపంచ నిర్మాతలుగా లోకం ప్రస్తుతించింది. మన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు సైతం వారిలో ఒకరండి. వీరి శిష్యులే కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా. మా రోజుల్లో ఆయన చెప్పుకున్నారు, మా రోజుల్లో చల్లపిల్లవారు మాకు గురువు అని చెప్పుకోవడం శిష్యులకి ఎంత గౌరవంగా ఉండేదండి అని విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకసారి చెప్పుకున్నారండి, స్వయంగా చెప్పుకున్నారండి. ఆయనే ప్రకటించారు. చల్లపల్లి వారు క్లాస్కి వస్తున్నారంటే పిల్లలు అలా వినేవారు అంత చక్కగా. అంటే ఆయన కంచు కంఠం అండి చెప్పాం కదా, ఆయన ఆ కంఠం భగవంతుడు ఇచ్చిన వరం. ఆయన పాఠం చెప్తున్నారంటే పిల్లలు అందరూ కూడా పక్క క్లాసు వాళ్ళు కూడా ఈయన పాఠమే వినేవారట. అంత అద్భుతంగా చెప్పేవాడు. పక్కన ఏవో క్లాసులు జరిగేవి, గణితమో సోషలో ఏదో జరిగేవి, కానీ ఈయన తెలుగు చెప్తున్నారంటే అందరూ అవన్నీ వదిలేసి ఈ తెలుగు వినేవారు. మిగతా మాస్టర్లకు కోపాలు వచ్చేవి, ఏమిటి ఈయన ఎంత గట్టిగా చెప్తాడు అంటే. ఆయన అంత అద్భుతమైన వాచకం భగవంతుడు ఇచ్చాడు, అది ఆయనకే సొంతం అని విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ప్రకటించారు. ఇదంతా ఎందుకు సాధ్యమైందంటే ఈశ్వరుడు తనకు ప్రసాదించిన ప్రజ్ఞ ఏమిటో చల్లపల్లి వారు తన బాల్యంలోనే గుర్తించారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రజ్ఞ భగవంతుడు ఇస్తాడు, కానీ దాన్ని గుర్తించేటటువంటి శక్తి మనలో ఉండాలి. అది గుర్తించి ఆ రంగంలో వెళితే ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి, విజయం సాధిస్తాం. అదే రంగంలో ఈయన కృషి చేశాడు. ఈశ్వరుడు ఏదైతే ఇచ్చాడో రంగంలో ఇలా వెళ్ళాలని ఆ రంగంలోనే వెళ్ళాడు ఈయన. ఆ కృషికి తగ్గ ఫలితం అనేది లభించింది. ఒకవేళ అలా గుర్తించడంలో విఫలమైనా లేక ఆ రంగంలో కొనసాగడానికి వీలు లేకపోయినా 1870లో పుట్టి 80 ఏళ్ళు జీవించిన ఆ వ్యక్తి గురించి ఇన్నేళ్ల తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఆ మహానుభావుడు ఆ రంగాన్ని ఎంచుకుని నేను ఈ రంగంలో వెళితే కానీ నేను సక్సెస్ అవ్వలేను, ఎంతమంది విమర్శకులు అడ్డుపడి ఈ రంగం వేస్ట్, నువ్వు రాణించలేవు అని చెప్పినా ఆ రంగంలో ఆయన కృషి సరిపాడు. ఈ రోజున 1870లో పుట్టి 80 ఏళ్ళు జీవించిన వ్యక్తి గురించి ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఆయన యొక్క గొప్ప విశేషం అది. ఆయన ప్రజ్ఞ ఎందులో వెళితే బాగుంటుందనేది ఆలోచించుకున్నాడు, దాని ప్రకారంగా వెళ్ళాడు. అందుకనే జయంతితో సుకృతినో రసిద్ధాహ కవీశ్వరాహ, రససిద్ధులైన కవీశ్వరులు కీర్తిదేహాలతో జీవించి ఉంటారని సూక్తి నిజంగా వారికే అన్వయించేది కాదండి, నిజంగా చెప్పాలంటే నిజంగా కూడా సూక్తి వారికి అన్వయించేది కాదు. అలా అన్వయించింది అంటే అర్థం ఏంటి, వారు ఎంత కృషి చేశారు. నిజంగా ఆ సూక్తి వచ్చిందంటే వారికే. జయంతితే సుకృతినో రసిద్ధాహ కవీశ్వరాహ అని ఆ సూక్తి వాళ్ళకి అన్వయించిందంటే నిజంగా వాళ్ళ కృషి. నిజంగా వాళ్ళు ఆ కృషి చేయకపోతే ఆ సూక్తి వాళ్ళకి వర్తించేది కాదు. ఆ మహానుభావుడు నిజంగా ఎంతమంది రాజులను ఆశ్రయించారు, ఎంతమంది రాజుల యొక్క ఇది పొందారు వాళ్ళు. వాళ్ళ యొక్క ప్రజ్ఞను రాజులు ఎంతమంది ఆదరించారు. ఈ రోజున వారి గురించి మాట్లాడుకోగలుగుతాం అంటే మహానుభావుల గురించి ఇన్ని సంవత్సరాలైనా 1870 నాటి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే వారు చేసినటువంటి కృషి ఎంత, తెలుగు సాహిత్యానికి ఎంత కృషి చేశారు. ఆ మహానుభావుల్ని భావి భారత పౌరులైనటువంటి మన పిల్లలకి తెలియచేయాలండి. చల్లపల్లి వెంకట శాస్త్రి గారంటే ఎవరో ఏంటో తెలియనటువంటి దుస్థితిలోకి రాకూడదు. తెలుగు బతకాలి అంటే, తెలుగు ముందుకు వెళ్ళాలి అంటే, తెలుగు వెలుగవ్వాలి అంటే ఇలాంటి మహానుభావుల్ని పరిచయం చేయాలి. ఇలాంటి మహానుభావులను పరిచయం చేసిన రోజున ఖచ్చితంగా తెలుగు అనేది వెలుగుగానే ఉంటుంది ఎప్పటికైనా. ఆ మహానుభావుడికి ఈరోజు వారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.